ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకసారి అది ఊబిలో చిక్కుకుంటుంది. ఊబిలో నుండి బయటపడలేక బాధపడుతున్న నక్కకు ఒక బాటసారి కనిపిస్తాడు. అప్పుడు బాటసారితో, నువ్వు గనక నన్ను ఈ ఊబిలో నుండి బయటకు తీసావంటే నిన్ను ఈ రాజ్యానికి రాజును చేస్తాను అని అంటుంది నక్క. సరే అని అతి కష్టం మీద నక్కను ఊబిలో నుండి బయటకు లాగుతాడు బాటసారి. నక్క బయటకు వచ్చిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం నిన్ను తప్పకుండా ఈ రాజ్యానికి రాజును చేస్తాను అని అంటుంది. ఆ అడవికి దగ్గరలో ఒక పెద్ద కోట ఉంటుంది. ఆ కోటలో ఒక రాక్షసుడు ఉండేవాడు. నక్క ముందుగా బాటసారికి ఒక కోట సమకూర్చితే తరువాత రాజును చేయడం సులభమవుతుంది అని అనుకుంటుంది. కోటలో రాక్షసుడు ఉంటూ చుట్టుపక్కల ఉండే జనాలను పీడించేవాడు. రాక్షసుడి అడ్డు తప్పిస్తే బాటసారికి కోట సమకూరుతుంది, మరియు ప్రజలకు కూడా రాక్షసుడి పీడ విరగడవుతుంది అని అనుకుంటుంది నక్క. పథకం ప్రకారం నక్క పరిగెడుతూ రాక్షసుడి వద్దకు వెళ్ళి, నిన్ను చంపడానికి జనాలు అందరూ వస్తున్నారు, వెంటనే ఎక్కడైనా దాక్కో అని అంటుంది నక్క. ఇంత పెద్ద ఆకారం ఉన్న నేను ఎక్కడ ఎలా దాక్కోవాలి అని అంటాడు రాక్షసుడు. అప్పుడు నక్క, నువ్వు ఈ గాడిపొయ్యిలో దాక్కో, నువ్వు కనబడకుండా నేను అడ్డంగా కర్రలు పెడతాను, జనాలు వచ్చి నువ్వు కనబడకపోయేసరికి వెళ్ళిపోతారు, ఇందులో వెతకాలన్నా అనుమానమే రాదు, వాళ్ళు వెళ్ళిపోగానే నువ్వు బయటకు వద్దువు గాని అని అంటుంది నక్క. ఈ ఉపాయం బాగుందని ఒప్పుకుంటాడు రాక్షసుడు. గాడిపొయ్యిలో రాక్షసుడు దాక్కోగా నక్క అతని మీద కట్టెలు పేర్చి నిప్పు వెలిగిస్తుంది. రాక్షసుడు ఆ మంటల్లో కాలి చనిపోతాడు. రాక్షసుడు చనిపోయాడు అన్న వార్త విన్న చుట్టుపక్కల ఉండే జనం సంతోషంతో పండుగ చేసుకుంటారు. ఖాళీగా ఉన్న కోటలో బాటసారిని ఉంచుతుంది నక్క. ఇప్పుడు నీకు ఉండడానికి ఒక కోట సమకూరింది, ఇంకా ఈ రాజ్యానికి మహారాజుని చేయడమే తరువాయి అని అంటుంది నక్క. ఆ దేశ మహారాజుకు ఒక్కగానొక్క కుమార్తె ఉండేది. యోగ్యుడైన అల్లుడు దొరికితే తన రాజ్యం బాధ్యతలు అల్లుడికి అప్పగించాలన్న ఉద్దేశంతో ఉంటాడు మహారాజు. నక్క రాజమందిరానికి వెళ్ళి, మా మహారాజు వద్ద ఉన్న బోలెడు వజ్రాలు రత్నాలు జల్లెడ పట్టడానికి ఒక్కసారి మీ వద్ద ఉన్న రత్నాల జల్లెడ ఇస్తే మళ్ళీ తిరిగిచ్చేస్తాను అని అంటుంది నక్క. యువరాణి చెలికత్తెతో నక్కకు రత్నాల జల్లెడ ఇవ్వమని పురమాయిస్తుంది. జల్లెడ తీసుకువెళ్ళిన నక్క తను ఎప్పటి నుండో సేకరించిన మేలు రకం రత్నాలను వజ్రాలను జల్లెడలో ఇరికిస్తుంది. మరునాడు జల్లెడ తిరిగివ్వడానికని రాజమందిరానికి వెళ్ళి నక్క కావాలనే జల్లెడను జారవిడుస్తుంది. రత్నాల జల్లెడ కింద పడగానే దానిలో ఇరుక్కున్న వజ్రాలు రత్నాలు కింద పడతాయి. కింద పడిన వజ్రాలను రాజమందిరంలో ఉన్నవారు ఎగబడి ఏరుకుంటారు. అప్పుడు నక్క, వీటినే మీరు ఏరుకుంటున్నారా? ఇలాంటి వాటిని మేము పారబోసాము. మా మహారాజు వద్ద బోలెడు మేలు రకం రత్నాలు వజ్రాలు ఉన్నాయి అని అంటుంది నక్క. ఇంత మేలు రకం రత్నాలను వజ్రాలను వీరు పారబోస్తున్నారంటే వారి మహారాజు ఎంత గొప్పవారో అని అనుకున్న ఆ దేశ మహారాజు బాటసారికి తన కూతురినిచ్చి పెళ్లి చేసి తన రాజ్యాన్ని అప్పగిస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం నక్క చివరకు బాటసారిని మహారాజుని చేస్తుంది.